హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను కుక్కర్ పలావ్ చేస్తున్నానండి. బ్యాచిలర్స్ ఈజీగా చాలా తొందరగా అతి టేస్టీగా ఉండే ఐటెం అన్నమాట. ఇది ఇద్దరు మనుషులకు సరిపోతుంది కరెక్ట్గా. దీన్ని మీరు ఎంత ఎమర్జెన్సీలోనైనా అన్నీ కనుక ఇంట్లో ఉంటే చక్కగా చేసుకుని మంచి రుచికరమైన పలావ్ తినొచ్చు అనమాట. ఓకేనా? ఇక ఆలస్యం ఎందుకు, చేసి చూపిస్తాను, పదండి. అరకిలో చికెను శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం. అరకిలో చికెన్కి మనం గ్లాసున్నర బాస్మతి బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడుక్కొని ఒక 10 నిమిషాలు మాత్రమే నానబెట్టుకుందాం. పసుపు సగం చెంచా, సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం. గరం మసాలా 1 చెంచా, చికెన్ మసాలా ఒక సగం చెంచా వేసుకుంటే సరిపోతుంది. ధనియాల పొడి 1 చెంచా, 2 చెంచాల కారం, ఒక 100 ml పెరుగు కూడా వేసుకుని దీన్ని బాగా మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని లాస్ట్లో ఒక సగం నిమ్మకాయ ముక్క కూడా పిండుకొని కలిపేసుకుందాం. ముందుగా మనం కోసుకోవాల్సినవి 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు, ఒకే ఒక టమాటా, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఇవి కోసుకొని పక్కన పెట్టుకుందాం. ఇది 3 లీటర్ కుక్కర్ అండి. మనం వేసుకునే 1/2 కేజీ చికెన్కి గ్లాసున్నర బాస్మతి బియ్యానికి ఇది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇద్దరు మనుషులు తృప్తిగా తినొచ్చు అనమాట. ఇప్పుడు మనం అన్నీ కలుపుకొని మసాలాలు ఎలా వేయాలో చేసి చూపిస్తాను. ఓకే. ముందుగా 3 చెంచాలు ఆయిల్ వేసుకుందాం. 1 చెంచా నెయ్యి కూడా వేసుకుందాం. ముందుగా 1 చెంచా సాజీరా వేసుకుందాం. 2 బిర్యానీ ఆకులు చిన్న సైజువి, ఒక 5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 ఇలాచి, రాతి పువ్వు ఇంత సరిపోతుంది. అలాగే ఒకటి ఇది అనాస్ పువ్వు. ఓకే. ఇవన్నీ వేసి ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకుందాం. తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకుందాం. పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు టమాటా వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా వేయించుకుందాం. టమాటా వేసుకున్న 2 నిమిషాలకి మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ వేసి బాగా కలుపుకుందాం. ఓకే. చికెన్ వేసి కలుపుకోగానే ఒక గుప్పెడు పుదీనా, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకుందాం. ఓకే. మనం పుదీనా కొత్తిమీర అన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ చికెన్ని ఒక 5 నిమిషాలు బాగా ఇలాగే వేయించుకోవాలి. చికెన్ 5 నిమిషాలు బాగా వేయించుకున్నాం కదండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు వేసి బాగా కలుపుకుందాం. 1 నిమిషం ఈ బియ్యం అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకుంటే సరిపోతుంది. మనం గ్లాసున్నర బియ్యం వేసుకున్నాం కదండి, దానికి 2 గ్లాసుల నీళ్లు పక్కా కొలుచుకొని పోసుకుంటున్నాం. ఇప్పుడు ఉప్పు కారాలు అన్నీ ఇప్పుడే చూసుకోవాలండి. కొంచెం ఉప్పు తగ్గింది, కొంచెం ఉప్పు వేస్తా.
అంతేనండి. అన్నీ కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టుకుని తక్కువ మంటలో 2 విజిల్లు వచ్చే వరకు ఉడకనిస్తే మన కుక్కర్ పలావ్ రెడీ. ఇక అది వేడి వేడిగా వడ్డించుకుని తినేదే తరువాయి. దానికోసం వెయిటింగ్ అనమాట. ఓకే. పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాణి, పడుచు జంట చెదరిపోదులే నా రాణి, పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా, పడుచు జంట చెదరిపోదులే నా రాజా, పచ్చబొట్టు చెరిగిపోదులే. ఆవిరిపోయిందండి. ఇక ఇప్పుడు ఓపెన్ చేసేద్దాము. అబ్బాబ్బాబ్బాబ్బా ఎంత బాగుందండి. చూసారా అసలు పైన బాస్మతి బియ్యం తేలి సేమియా లెక్క ఉందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు వడ్డించుకుని గపా 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 లాగిచ్చేద్దామని ఉంది. ఒకసారి అలా కలుపుకుని చూద్దామండి. అబ్బాబ్బాబ్బా చాలా బాగుందండి. గుమ్మగుమ్మలాడుతుందిరా, పొగలు వస్తుంది. ఒక పట్టు పట్టాలి చూడు. బాగా వచ్చింది పెద్దనా. ఎలా ఉంది చూడు. చూపులకైతే సూపర్గా ఉంది. తిని టేస్ట్ చూడ. మేము చదువుకునేటప్పుడు ఇట్లా యూట్యూబ్లో వీడియోలో ఈ చూడటానికి అప్పుడు కరెక్ట్గా కొలతలు ఎవరు అప్పుడు లేవులే, ఉన్నాయి కానీ అప్పుడు కొలతలు చెప్పేవాళ్ళు కాదు. మామూలుగా వాళ్ళు వండేసి ఆ పాటిని ఆ వీడియో షూట్ చేసి పెట్టేవాళ్ళు, కానీ ఇట్లా కొలతలు చెప్పి పెట్టేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. నీకు పెడుతున్నానే కానీ గోపి, ఎప్పుడెప్పుడు నేను పెట్టుకుని లాగిచ్చేద్దామని ఉందిరా. మా తమ్ముడు లేడురా. మా తమ్ముడు కూడా ఉంటే బాబా ఒక పట్టు పట్టేసేవాళ్ళం. అదిరిపోయింది పెద్దనాన్న పలవా. పలవా ఏందిరా, పలవా అంటావు. సిటీలో తిరిగొచ్చావు, పల్లెటూరు సైడ్ అందరూ పలవానే అంటారు. అది కరెక్టేలే, నేను చాలా చోట విన్నాను రా ఈ పదం. మన వాడుక భాషలో ఈ పల్లెటూరులో ఎక్కడైనా సరే అవునులే పలవానే అంటారు. ఓకే, సూపర్గా వచ్చింది. బాగా అసలు టేస్ట్ మాత్రం తింటేనే తెలిసింది, చాలా బాగుంది. సూపర్గా ఉంది పెద్దనా. ఒరే నువ్వు అలా ఉందంటే నాకు నోరు ఆగట్లేదురా గోపి. తినండి. ఎప్పుడెప్పుడు లాగేద్దామని ఉందిరా నాయన. ఇదే కాలుతుందిరా బాబు. బాగా వచ్చింది. ముక్క దింపుకొని కానీ కాలుతుందిరా, లేకపోతే పట్టుబట్టే ఉంటుంది దీన్ని. కొలతలు కూడా ఎదిరిపోయినాయి, కరెక్ట్ వచ్చేసింది. ఎవరైనా అసలు వంట రాని చేసుకోవచ్చు. సూపర్ అండి, స్పైసీగా ఎంత బాగుందో తెలుసా. వెన్నపూస లెక్క ఉంది. రైస్ కూడా చాలా బాగా ఉడికింది. ముక్క అయితే సూపర్, మసాలా అయితే పర్ఫెక్ట్ సరిపోయింది. ఆబా సూపర్గా ఉందిరా. అవును, బాగా కుదిరింది. ఎంత స్పైసీగా ఎంత టేస్టీగా ఉందో తెలుసా అసలు. బాబా మా తమ్ముడు లేడా, నేను ఒక్కడే తింటే నా బాధ వేస్తుంది నాకు. ఆడుకోడు ఉంటే అరే అన్నయ్య ఏంట్రా ఈ వంట అనేవాడు. ఇంకా నాన్నకి పని అవ్వలేదంట. ఏడకెళ్ళాడురా మావాడు. తాళ్ళకి అడిగిపోతున్నానా. తాళ్ళు గీసేయడానికి కళ్ళు అవ్వలేదన్నమాట. లేదా ఆడు ఉండేవాడు కాదు, వచ్చేవాడా. బ్యాడ్ లక్. ఇక్కడికి ఈ సైడ్ వచ్చాం కదరా, ఈరోజు పక్కన కూర్చొని తినేది అలవాటు అయిపోయింది. వాడుంటే అదానా ఇదానా అని ఏదో ఒకటి చెప్పేవాడు. ఇప్పుడు ఒక్కనే నువ్వు నేనే మాట్లాడుకున్నట్టు ఉంటుంది. అది మావాడు కూడా ఉంటే నేను ఎంత మాట్లాడినా దడితే మాట్లాడుతున్నాక
మా వాడైతే కుండ బదులు కొట్టాడు మాట్లాడతాడు, అదేంలే ఆడి మొహమాట ఉండదు, మనసులో వాడు దాచుకుని పైకి ఉండదు. మేమంతే, మా టైప్ అంతా అంతే. అబ్బా చాలా బాగుంది గోపి. బ్యాచిలర్ బాబులో మీ దగ్గర కనుక ఇలాంటి కుక్కర్ కనుక ఉంటే నేను చెప్పిన కొలతలతో, పక్కా కొలతలతో ఇదే రకంగా మీరు చేసుకుంటే నేను 2 తినొచ్చు అని చెప్పాను కదా, 3 తినొచ్చు తృప్తిగా. మంచి టేస్టీ పులావ్ తిన్నామంత ఆనందం మీకు కలుగుద్ది అనమాట. ట్రై చేసి చూడండి తప్పకుండా. మా సబ్స్క్రైబర్స్ కూడా ఇదే విధంగా ఇదే కొలతలతో ట్రై చేసి చూడండి. ఇంత మంచి పులావ్ మేము చేసామా, మేము చేసుకుని మేము తిన్నామా అనేది మీ నోటంటే వస్తుంది. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేసి చేసుకుని తిని చూడండి, అప్పుడు మీరే చెప్తారు. ఓకే, గత 4 వీడియోల నుంచి చూస్తున్నారా మీరు. పడవ వీడియో దగ్గర నుంచి మామిడికాయ పప్పు, నాటుకోడి మాంసం పచ్చడి, ఇవన్నీ కూడా ఇక్కడ మా ఊరు వచ్చి ఈ లొకేషన్లో మంచి పల్లెటూరు వాతావరణం కనపడే విధంగా మీకు ఈ లొకేషన్లో చేస్తున్నాం. మీరు ఎక్కడెక్కడో ఉద్యోగపరంగా కావచ్చు, వాణిజ్యపరంగా కావచ్చు, ఇతర దేశాల్లోనూ మన ఇండియాలోనూ ఎక్కడెక్కడో సెటిల్ అయ్యి ఇంత మంచి ఆహ్లాదకరమైన పల్లెటూరి పచ్చటి వాతావరణాన్ని మీరు చాలా మిస్ అయిపోయి ఉంటారు. ఆ మిస్ అయ్యామని అసంతృప్తి మీకు కలగకుండా ఉండాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చి ఈ పచ్చటి వాతావరణాల్లో మంచి మంచి వీడియోలు చేసి మీకు అందరికీ అందించాలనేదే నా కోరిక. మా వీడియోలు మీకు నచ్చుతున్నాయి కదా, ఈ లొకేషన్లు కూడా మీకు నచ్చుతున్నాయి కదా, అలాగే మంచి మంచి ఫుడ్ కూడా వెరైటీ రెసిపీలు మీకు చేసి నేను ఈ మంచి లొకేషన్లో చూపిద్దామనేదే నా కోరిక, అదే ఈ నా ప్రయత్నం. మీరు అసలు చూస్తున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ చూడండి, చూసి మా లొకేషన్ల గురించి, ఈ వాతావరణం గురించి కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. మా గోపి తినేసాడు, నాది ఇంకా ఇక్కడే ఉంది.